విద్యాదాత, క్రీడాదాత, పారిశ్రామికవేత్త శ్రీ ఏనుగు దయానందరెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అండర్ 17 ఇయర్స్ విభాగంలో కబడ్డీ, వాలీబాల్, గర్ల్స్ అండ్ బాయ్స్ మరియు ఖోఖో, అండర్ 19 ఇయర్స్ బాయ్స్ విభాగంలో మాత్రమే క్రీడా పోటీలను రేపు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరియు ఎందరికో విద్యాదానం, క్రీడాదానం చేసినటువంటి ఏనుగు దయానందరెడ్డి గారు వారి యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన క్రీడాకారులకు మెమోంటోలతో పాటు క్యాష్ అవార్డ్, విన్నర్ కు 10,000 రూపాయలు, రన్నర్ కు 5,000 రూపాయలు, థర్డ్ ప్లేస్ కు 2,000 రూపాయలు ఇవ్వబడును. మరియు వివిధ ఆటల్లో జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులకు సన్మానం మరియు జాతీయ స్థాయిలో ఆడటానికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులను కూడా సన్మానిస్తారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ నేషనల్ కబడ్డీ కోచ్, గతంలో తెలంగాణ ప్రో కబడ్డీ జట్టుకు కోచ్గా వ్యవహరించారు. నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ లింగయ్య, ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి, వాలీబాల్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, ఖోఖో జిల్లా బాధ్యులు ప్రెసిడెంట్ భూమారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అతికులా మరియు సాఫ్ట్బాల్ జిల్లా బాధ్యులు ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, జాతీయ కబడ్డీ సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు మచ్చెందర్ పాల్గొంటారు. ఇట్టి కార్యక్రమం ముప్కల్ వీడీసీ ప్రెసిడెంట్ సిద్ధ రమేష్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రతినిధులు, క్రీడా అభిమానులు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ప్రారంభించబడుతుంది. ఏనుగు దయానంద్ రెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త. మరి పాఠశాలలకి క్రీడా వస్తువులు, అదేవిధంగా పాఠశాలలో సౌకర్యాలు లేకపోవటం వల్ల డెస్క్, బెంచెస్, అదేవిధంగా క్రీడా దుస్తులు పిల్లలకి ఎన్నో పాఠశాలకి గత 3-4 సంవత్సరాల నుండి వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారికి మా అందరి పాఠశాల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంతోమంది సంపాదిస్తారు కానీ సమాజం. నేను వేల్పూర్ శ్రీనివాస్, టీఆర్టీయూ మండల అధ్యక్షుడు. దయానంద్ రెడ్డి సార్ గారు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో నేను ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వానికి సహాయం ఎంత అవుతుందో మాకు తెలియదు కానీ సుమారు ఇప్పటి వరకు ఒక 20 కోట్ల రూపాయలు నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎన్నో పాఠశాలలకు ఆర్థిక సహాయాన్ని దయానంద్ రెడ్డి గారు అందించారు. కొన్ని పాఠశాలలకు క్రీడా వస్తువులు, క్రీడా దుస్తులు అందించి క్రీడాదాతగా వాళ్ళకు సేవలు అందిస్తారు. కొన్ని పాఠశాలలకు డ్యూయల్ డెస్కులు, బిల్డింగ్లు, ఇతర లైబ్రరీ, కంప్యూటర్స్, ఎక్విప్మెంట్స్ అందించి విద్యాదాతగా మాకు సేవలు అందిస్తున్నారు. మొత్తం మీద చెప్పాలంటే వారు ఒక క్రీడాదాత, విద్యాదాత, మహాదాత. ఒక్క మాటలో చెప్పాలంటే అభినవ దానకర్ణని చెప్పవచ్చు. ఎందుకంటే తన పేరులోనే దయా అనే 2 అక్షరాలు ఉన్నాయి. తన పేరుని నామసార్థకం చేసుకుంటూ సమాజానికి సేవలు అందిస్తున్నారు దయానంద్ రెడ్డి గారు. ముఖ్యంగా మా బాల్కొండ మండలంలో ఇంచుమించు అన్ని పాఠశాలలకు సుమారు ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల సామాగ్రిని మా మండలంలోని పాఠశాలకు అందిస్తున్నారు. ముఖ్యంగా మా బాల్కొండ రెడ్డి, జడ్పీసీ బాల్కొండ పీడీ గారిని నేను 2018లో బాల్కొండ హై స్కూల్కి వచ్చినప్పుడు పారిశ్రామికవేత్త అయినటువంటి ఏనుగు దయానంద్ రెడ్డి గారి వారి యొక్క సేవల్ని నేను గమనించి నేను వారిని కలవడం జరిగింది. వారికి సాన్నిధ్యమై వారు వేసే కార్యక్రమంలో నేను కూడా ఇట్లా పాల్గొని నేను కూడా సేవాభావం ఒక కార్యకర్తగా పనిచేయాలని నిశ్చయించుకొని వారికి ఈ స్కూల్లో తర్వాత బెంచీలు, డెస్కులు, తర్వాత కంప్యూటర్స్, తర్వాత సైన్స్ మెటీరియల్స్ నిజామాబాద్, కరీంనగర్, తర్వాత మన ఉమ్మడి జిల్లా దాదాపు ఒక 2,000 స్కూళ్ళకు డెస్కులు అయితేనేమి, కంప్యూటర్స్ అయితేనేమి, క్రీడా సామాగ్రి, తర్వాత క్రీడా దుస్తువులు విద్యార్థులకు ఇలాంటి. అంతేకాకుండా ఉత్తమ పేద విద్యార్థులకు చైతన్య, నారాయణ లాంటి నీట్ కోచింగ్ కానీ, ఎంసెట్ కోచింగ్ కానీ మొన్ననే రీసెంట్లీ
బాల్కొండల నీట్ కోచింగ్ కొరకు ఒక పేద విద్యార్థిని దాదాపుగా 2,50,000 రూపాయలు వెచ్చించి చైతన్య కాలేజ్ హైదరాబాద్ లో జాయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ కానీ వృత్తి కోర్సులు కానీ చేసిన వారికి ఉన్నటువంటి హైదరాబాద్ లో బాలనగర్ లో కావచ్చు, జీడిమెట్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో వసంత టూల్స్ క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క 2 హైదరాబాద్ లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, యూఎస్ఏలు ఉన్నాయి, వేరే దేశాలు ఉన్నాయి. దాదాపు 50 నుంచి 60 దేశాలకు వారి యొక్క తయారు చేసినటువంటి వారి యొక్క ఉత్పత్తి అంతా కూడా 60 దేశాలకు ఎగుమతి జరుగుతుంటాయి. వారు చాలా బిజీగా ఉంటారు. ఎంత బిజీ అంటే ఒక సాఫ్ట్వేర్ పొద్దున 9 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఎంత వర్క్ చేస్తారో ఈయన కూడా ఎంత ఆస్తుపాస్తు నుండి ఎంత పారిశ్రామికవేత్త అయి నిత్యం విద్యార్థి అయి తర్వాత ఒక ఉద్యోగం పని చేస్తూ తర్వాత మన సంపాదించిన దాంట్లో ఒక 20% ముఖ్యంగా విద్యార్థులంటే చాలా ఆయనకు అభిమానం. పాఠశాలలంటే గవర్నమెంట్ పాఠశాలంటే ఆయన ఇంకా ఎక్కువ అభిమానం. పాఠశాలకు డెస్క్ కంప్యూటర్ తరుణంలో సార్కి నేను మోటివేషన్ చేసి సార్ ముఖ్యంగా క్రీడాకారులు డ్రగ్స్ కానీ చెడు అలవాట్లకు పోతుంటారు సార్. వారిని మనం అరికట్టాలంటే అది పాఠశాల స్థాయి నుంచే వారిని 6th 5th క్లాస్ నుంచి మనం నిత్యము శిక్షణ ఏ గేమ్ అయినా క్రికెట్ కావచ్చు, హాకీ కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ ఏ గేమ్నైనా ఒక గ్రౌండ్కు అలవాటు చేసినట్టయితే పిల్లలు ఒక క్రమశిక్షణతో పాటు మంచి ఆరోగ్యవంతుడైన తర్వాత సంఘంలో ఉండే ఏ విధంగా ఉండాలా, మర్యాద ఎట్లా ఇవ్వాలా, ఎట్లా ఉంచుకోవాలా, మంచి క్రమశిక్షణ గల పౌరుడుగా తయారైతే సార్. దానికి మూలం క్రీడలే సార్. అలాంటి మన నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ వ్యాయామోపాధ్యాయులు చాలా మంది జాతీయ స్థాయి అనుభవకులు ఉన్నారు. పాఠశాలలో క్రీడలు అన్నది వాలీబాల్ కావచ్చు, క్రీడా పట్టి ఉండదు. వారికి మీరు ఎంత చేసినట్టయితే సార్ ఇంకా ఉన్నటువంటి స్థానానికి అంతర్గత స్థాయిలో ఆర్టించడానికి మా వ్యాయామ ఉపాధ్యాయులు వేల కృషి చేశాను. ఒక మాట అనగానే వెంటనే ఫస్ట్ బెస్ట్ సెలెక్షన్ చేసుకొని మొదటగా 12 స్కూలు, ఆ తర్వాత వల్ల ఒక 20 స్కూలు, ఆ తర్వాత ఈ సంవత్సరం ఒకేసారి 30 స్కూళ్ళకు దాదాపు 15 లక్షలు పెట్టి వచ్చే సంవత్సరం ఇంకొక మనం 30 రాస్తే 30 పంపించిన కానీ 30 ఎందుకు రాసినామని నేను ఏనాడు కూడా ప్రశ్నించలే. పిల్లలు ఉత్తమంగా చదువుతున్నారు సార్, వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలంటే ఆర్థిక సాయం అందించారు, ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు కల్పించారు. వారు ఎప్పుడు కూడా ఛానల్లో కానీ పేపర్లో కానీ దూరం ఉంటారు. రమ్మన్న రారు కార్యక్రమం పిల్లలకు అందుబాటు ఇచ్చేయండి. మీరు అది యూజ్ ఉండాలి. ఏదో ఎవరు ఆడిపియకుండా బీరువాలు పెడితే లాభం ఉండదు. మంచి విద్యార్థులు ఉంటే కూడా మనం వారికి ఆర్థిక సాయం చేద్దాం. ఒక వనరు అన్నది ఒక IAS, IPS లెవెల్ అలా నాలెడ్జ్ ఉంటే తప్పకుండా నేను ఆర్థిక సాయం భరిస్తాను. తర్వాత మన ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ గూగుల్ మమత కూడా ఆర్థిక సాయం అందించిన అమ్మాయి గ్రూప్ 1 ప్రిపేర్ అయితే కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తాడు. ఆమె కూడా 50,000 ఒక్క ఆమెకే కోర్స్ కిట్ని అందించడం జరిగింది. ఇలా చాలా మంది విద్యార్థులకు క్రీడాకారులకు ఆయన బర్త్డే ప్రతి సంవత్సరం జనవరి 30 బర్త్డే. ఆ రోజు ఉత్తమ క్రీడాకారులకు, ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులకు, ఉత్తమ ఉపాధ్యాయులకు, ఉత్తమ విద్యార్థులకు కూడా ఆర్థిక సాయంతో పాటు వారిని సన్మానించి వారి యొక్క వేడుకల్ని మేము మా స్పోర్ట్స్ మెన్ అనేటువంటి మా వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే వేడుకలు ఆయనకు ఇష్టం ఉండదు. కానీ ఇష్టం లేకపోయినా సమాజానికి మా పాఠశాలకు ఇంత కృతజ్ఞతగా ఇంత ఎత్తునని చెప్పేసి ఆయన బర్త్డేను జరుపుకుంటాం. ఆ బర్త్డేలో కూడా వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల్ని నిర్వహించుకొని ప్రైజ్ మనీ కూడా వారే పంపిస్తారు. మెమోటోలు కీళ్లు పంపించి భోజనం పెట్టి నిర్వహించిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ఏనుగు దయానంద రెడ్డి గారికి మేమందరం చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. ఎందుకంటే మాకు మా బాల్పూర్ ప్రాంతంలో ఉన్న కొన్ని స్కూల్స్ ఉన్నాయండి. వాటిని ఇప్పటి వరకు కూడా మనకి ఇలాంటి స్పోర్ట్స్ మెటీరియల్స్ ఇలాంటివి ఏంటో తెలియదు. అలాంటి స్కూల్కి పెద్ద ఎత్తున 50 మెటీరియల్స్, మళ్ళీ వాలీబాల్ కానీ, ఖోఖో కోర్స్ కానీ ఏమి కంపల్సరీ వాటిని ఎప్పుడు కాదనకుండా ఇప్పుడే కాకుండా ఒక 5-6 years చేసిన మటుకు అప్పటి నుండి మనకు అందజేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యాదాత, క్రీడాదాత అయినటువంటి ఏనుగు దయానంద రెడ్డి గారు మరి ఇంత పెద్దటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో క్రీడల అభివృద్ధి కోసం క్రీడా దుస్తులు, క్రీడా మెటీరియల్స్ సప్లై చేయడం సంతోషమైనటువంటి విషయము. చాలా స్కూళ్ళలో కూడా ఎటువంటి ప్రోత్సాహాలు లేవు. మరి ఈ సందర్భంలో మన నిజామాబాద్ జిల్లాలో నలుమూలలు ఉన్న స్కూల్ అన్నిటికీ కూడా దాదాపుగా ఇప్పటి వరకు 100
మిగతా స్కూళ్లకు మరి ఈ క్రీడా మెటీరియల్ ఒక్కొక్క స్కూల్ పాఠశాల మెటీరియల్ 50,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి క్రీడాదాత విద్యాదాత గౌరవనీయులైనటువంటి ఏనుగు దయానంద రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. పలు పాఠశాలల్లో విద్యాభివృద్ధికి సంబంధించి స్పోర్ట్స్ మెటీరియల్, డ్యూయల్ డెస్కులు, సైన్స్ ఎక్విప్మెంట్స్, కంప్యూటర్లు వితరణ చేస్తూ విద్యాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి దయానంద రెడ్డి గారు చిరకాలము ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని, అదేవిధంగా మా పాఠశాల తొల్లికొండ ఉన్నత పాఠశాలకు క్రీడా పరికరాలు 70,000 రూపాయల క్రీడా పరికరాలు ప్రదానం చేసినటువంటి మీకు ఆయురారోగ్యాలతోటి ఇటువంటి జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవాలని ప్రత్యేకంగా తొల్లికొండ పాఠశాల ఉన్నత పాఠశాల విద్యార్థుల తరఫున మరియు జక్రంపల్లి మండల విద్యాశాఖ తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.